యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న ప్రియులు సహోదర సహోదరులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితము అనేటువంటిది ఒక విజయవంతమైనటువంటి విశ్వాస జీవితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాస్తవానికి విజయం ఎప్పుడు వస్తుంది? మనం ఏదన్నా ఒక పోరాటం చేసి, ఒక యుద్ధం చేసి, ఒక ఫైట్ చేసి దానిలో విజయాన్ని సాధించినప్పుడు వీఆర్ విక్టోరియస్, మనము విజయము సాధించిన వారం అవుతాం. అంతేగాని మనం ఏమి చేయకుండా ఊరకే కూర్చొని వీఆర్ విక్టోరియస్ అని వారికి చేతులు ఎత్తుకుంటే ఎట్లుంటుందంటే, ఆడ గ్రౌండ్లో 11 మంది 22 మంది క్రికెటర్స్ వాళ్ళంతా క్రికెట్ ఆడుతుంటే టీవీల దగ్గర కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా చేతులు పైకెత్తి గెలిచాం అనుకుంటా అట్లా ఉంటుంది. మనం ఆడి మనం గెలిస్తే అది బాగుంటుంది మామూలుగా అయితే. కానీ దేవాతి దేవుడు మనమందరం ఆడలేమని, మనమందరం గెలవలేమని ఆయనకి తెలుసు. వీ కెనాట్ ఫైట్ విత్ వరల్డ్, లోకంతో మనం పోరాడలేము, సాతానుతో పోరాడలేము, పాపముతో పోరాడలేము, వీటన్నిటి ప్రభావాలతో మనం పోరాడలేము. మనం బలహీనులం. అందుకని మన తరఫున ప్రభువే పోరాడాడు. ప్రభు మన తరఫున పోరాడి ఆయన మనకు విజయం ఇచ్చాడు. చెయ్యిట్టనంటరా అంటున్నాడు అంతే. ఏమన్నాడు? చెయ్యిలా విజయ గుర్తుకు, విజయానికి సంబంధించిన గుర్తులాగా యు రైజ్ యువర్ హ్యాండ్స్, మీ చేతులలా పిడికిలు బిగించి ఇట్లా అనండి చాలు అన్నాడు. ఇది అంటానికి కూడా ఒళ్ళు బరువు. ఫైట్ చేసింది లేదు, పోరాడింది లేదు, రక్తము కారునంతగా మీరు పాపముతో పోరాడలేదు, మీరు ఎలాంటి పోరాటమే లేదు. అయినా నేను మీ పక్షంగా ఉండి పోరాడాను, నేను విజయాన్ని సాధించాను. మీరు మాత్రం ఒక్కటి తెలుసుకుంటే మంచిది. వీఆర్ విక్టోరియస్, మనము జయము పొందిన వారమని తెలుసుకుంటే చాలు. మనం ఎవరమని తెలుసుకుంటే చాలు, జయము పొందిన వారమని తెలుసుకుంటే చాలు. ఇది మనం తెలుసుకొని ఉండాలని దేవాతి దేవుడు మనకు అనేకమైన మాటలు చెప్తున్నాడు. గ్రేట్ విక్టరీస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల జీవితాలలో గొప్ప విజయాలు ఉన్నాయి. అవి మనం సాధించినవి కాదు, మన వలన సంపాదించుకున్నవి కాదు. అవి మన తరఫున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు సాధించి పెట్టినవి. లెట్ us turn to దేవుని గ్రంథాన్ని మనం తిప్పుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము నుండి 13, 14 ఆ 3 వచనాలు మనం చదువుకుందాము. దయచేసి గమనించండి. రెండవ అధ్యాయం, క్షమించండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక మీకు వ్రాయిచు ఉన్నాను. అనండి ఈ మాట అందరూ. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా,
మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఎవరెవరికి చెప్పాడు? చిన్నపిల్లలకి చెప్పాడు, తండ్రులకు చెప్పాడు, యవనస్తులకు కూడా చెప్పాడు. అంటే సంఘములో ఉండేటువంటి దాదాపు 3 గ్రూపులు వారు, 3 వయసుల వారు, అందరికి సంబంధించిన వాళ్ళకి చెబుతున్నాడు. చిన్నపిల్లలారా, ఒకవేళ ప్రభువులో మీరు కొత్తగా నమ్ముకున్నవారేమో, యేసు ప్రభువుని నమ్ముకొని ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది అనుకో, వారు యవనస్తులు. యేసు ప్రభువుని నమ్ముకొని 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిందనుకో, వారు తండ్రులు. క్రొత్తగా నమ్మిన వారైతే చిన్నపిల్లలు. లోక సంబంధమైన శరీర సంబంధమైన వయసును బట్టి కాకుండా ఆత్మీయతలో మన వయసు ఎంతో చూసుకొని వారికి చెబుతున్నాడు. చిన్నపిల్లలారా అంటే ఏ వయసు వాళ్ళని చిన్నపిల్లలు అంటాం? చిల్డ్రన్ అని ఎవరిని అంటాం? 12 సంవత్సరాల లోపు వాళ్ళనే. 13 వచ్చిందంటే మళ్ళీ టీనేజ్, 13 వచ్చిందంటే టీనేజ్, మళ్ళా 12వ సంవత్సరం వరకు ఉన్నటువంటి పిల్లలందరినీ పిల్లలు అని పిలుస్తాం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు అంటాం. దే ఆర్ చిల్డ్రన్. 13 నుంచి 19 వరకు ఉన్న వారిని టీనేజర్స్ అంటారు. వాళ్ళు పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, వీళ్ళు టీనేజర్స్. 13 ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు ఆ పేరు. 13 అంటే 13, 14 అంటే 14. ఆ టీన్ అంటుంది చివర్లు అన్నిటికీ. ఎక్కడి దాకా అంటది? 19 దాకా అంటది. అందుకని వాళ్ళని టీనేజర్స్ అన్నారు. వాళ్ళు చిన్నపిల్లల్లాగా భావించకూడదు, పెద్దవాళ్ళలాగా కూడా భావించకూడదు. మధ్యస్థమైనటువంటి వయసు కలిగిన వారు. 20 దాటినటువంటి వారు యవనస్తులు, 20 అంతకు మించిన వారు యవనస్తులు, 35 అంతకు మించిన వారు పెద్దోళ్ళు. యేసు ప్రభువులో నీ వయసు ఎంత? యేసు ప్రభువులో నీ వయసు ఎంత? అన్నా నేను 3 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్ముకోడు. పిల్లోడా పెద్దోడా? వయసుకేమో 60 ఏళ్ళోడు. నమ్మేంతకాలం అయింది? ఏమనాలా? ప్రభువులో మీరు ఇంకా పసిపిల్లలే. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఆ మాటలు వ్రాశాడు 3వ అధ్యాయంలో. కొరింథీలో ఉన్న సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతే మీరు క్రీస్తులో ఇంకా పసిబిడ్డలే అనియో, మీరు ఇంకా శరీర సంబంధులే అనియో నేను మీతో మాట్లాడవలసి వచ్చాను. వారు వయసులో పెద్దోళ్లే కానీ యేసు ప్రభువులో చిన్నవారు. అందుచేత ఆత్మీయులతో మాట్లాడినట్టుగా పౌలు వారితో మాట్లాడలేకపోయాడు. ఇక్కడ మనం 13వ వచనం 2:13లో చివరిలో ఒక మాట అన్నారు. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులుగా ఉన్నటువంటి దేవుని పిల్లలు, యవనస్తులు ఇన్ ద సెన్స్ నమ్మి 20 ఏళ్ళు అయినోళ్ళు, దానికి మించిన వాళ్ళు, 20-30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారు దేవునిలో మంచి బలంగా ఉంటారు, ప్రార్థనలో బలంగా ఉంటారు, వాక్య ధ్యానాల్లో బలంగా ఉంటారు, ప్రకటనలో బలంగా ఉంటారు, పరిచర్యలో బలంగా ఉంటారు. 30 ఏళ్ల నుంచి ప్రభువుని నమ్ముకొని పరిచర్య చేస్తున్న వాళ్ళు అలాగుంటారు. పసిపిల్లలు అలసిపోతారు, వృద్ధులు కూడా అలసిపోతారు, యవ్వనస్తులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. దేవునిలో నమ్మినటువంటి పిల్లలైన వారు 20 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్యలో ఉన్నవారు, వారు దుష్టుని జయించి ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట. దే షుడ్ నో దట్ దే ఆర్ విక్టోరియస్. విక్టరీ ఓవర్ సాటన్. దుష్టుని మీద జయం వచ్చింది వాళ్ళకి. ఎవరికి?
యవ్వనులైన వారికి, యవ్వనులంటే లోక సంబంధమైన వయసు కాదు. ఇప్పటిదాకా చెప్పాను నేను, అందుకని చాలాసేపు ప్రభువులో యవ్వనులు. అసలు ఇంకా నేను బాప్తిస్మం తీసుకోలేదు అనుకోండి, అంటే నేను కాదులే, ఎవరన్నా నా వయసుడు, ఈయన వయసు ఎంత, వాడు అసలు ఇంకా పొట్టనేల, సంఘంలో చేర్చబడలా, ఆరాధనలో లేడు, ప్రభు బలలో భాగం లేదు, సంఘములో మనిషి కాదు, ఓరకు ప్రార్థనకు వచ్చాడంటే వస్తున్నాడు, గుంపులో వాడు, గంపలో వాడు కాదు. అందుకని సంఘము లెక్కలో లేడు. ప్రభువును నమ్మకుండా, బాప్తిసం తీసుకోకుండా, ఆరాధన చేయకుండా ఉండేవాడు సమాజంలో, దేవుని సమాజంలో లెక్కలో లేడు. అందుచేత నువ్వు దేవుని గంపలో ఉన్నావా, ఆయన జాబితాలో ఉన్నావా, కడగబడిన దేవుని పిల్లల జాబితాలో ఉన్నావా, నమ్మి ఎంతకాలమైంది, ఆ వయసుకు తగినట్లుగా నువ్వు ఎదుగుతున్నావా? కాలమును బట్టి చూస్తే, హెబ్రీ గ్రంథంలో రాసి ఉంది, కాలమును బట్టి చూస్తే ఎన్నాళ్ళైంది నువ్వు నమ్ముకొని? 50 ఏళ్ళైంది సార్. నమ్మి 50 ఏళ్ళైంది కానీ నోరు తెరవడు, స్తోత్రాలు చెల్లించడు, కీర్తన పాడు, ఆరాధన దగ్గర నిలబడ్డు, సువార్త ప్రకటన చేయడు, వాక్య బోధ లేదు, ఏం పని చేయడు. డూడు బసవన్న అంటే బసవన్న ఏం చేస్తుంటాడు? వరకు తలకాయ ఊపటమే. అది నిద్రపోతా ఊపుతుంటాడో ఊరకనే ఊపుతుంటాడో మనకు తెలియదు, కానీ తలకాయ ఊపడం మాత్రం చేస్తుంటారు. చాలామంది మందిరంలో కూర్చున్న వాళ్ళు ఏంటంటే అంటుంటారు, చూశారు మీరు? నేను ఏడుండి చూస్తుంటే అర్థం అవుతుంటుంది నాకు. చాలామంది ఎట్ట అంటుంటారు. దేనికి వాళ్ళు తలకాయ ఊపేది? నోరు తెరవరు, దేవానికి స్తోత్రం అనరు, కీర్తన పాడరు, మాట్లాడరు, స్తుతులు చెల్లించరు, ఏదన్నా ఒక మాట చెప్పరు, ఏమీ లేకుండా ఓరక బసవన్నల్లాగా. బసవన్నలంటే ఎవరు? గంగిరెద్దులు. ఏంది అంటే చూస్తున్నారు? బసవన్న అంటే ఎవరు? గంగిరెద్దుల్లాగా తలకాయ ఊపుతుంటారన్నమాట. యవ్వనస్తులు వారు దుష్టుని జయించి ఉన్నారు. యవ్వనస్తులైన వారు ఎవరిని జయించారు? ఈ సంగతి మనం అర్థం చేసుకొని ఉండాల. 20 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వు ప్రభువుని నమ్ముకొని ఉంటే నువ్వు ఏ స్థాయిలో ఉండాలి? దుష్టుని జయించి ఉన్న స్థాయిలో ఉండాలి. యేసుప్రభు ఎలాగైతే దుష్టుని జయించాడో, పాపాన్ని జయించాడో, మరణాన్ని జయించాడో, లోకాన్ని జయించాడో, కనీసం ఆయన జయశీలుడు అన్న సత్యం అన్న అర్థం చేసుకొని అడుగుల్లో నడవాలి మనం. అందుచేత దుష్టుని పన్నాగాలు మనం ఎరిగి పోరాడి గెలిచే వారిగా ఉండాలి. దుష్టుని ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోట, ఈ 3 చేయకుండా ఉంటే గెలిచినట్టే. దుష్టుని ఆలోచన చొప్పున చేయకూడదు. దుష్టుడు ఏం ఆలోచన చేస్తాడు? దుష్టుడు ఏం ఆలోచన చేస్తాడు? ఆశను వెంటనే దురాశగా మారుస్తాడు. ఆశ, దురాశ. మీ తండ్రి యొక్క దురాశలను మీరు నెరవేర్చగోరుచూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. దురాశలు నెరవేర్చడానికి మన హృదయాలను ఎంత మాత్రం లోపరచకూడదో ఆ విషయాల్లో మనం గెలవాలి, మనము జయించాలి. అందుచేత యవనస్తులైన వారు, తర్వాత చూడండి, యవనస్తులారా 14వ వచనం చివరి 2 లైన్లు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచూ ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక నేను మీకు వ్రాయిస్తున్నాను. తండ్రులు దేవుని ఎరిగిన వారు, చిన్నపిల్లలకి పెద్దగా జ్ఞానం ఉండదు, కానీ యవ్వనస్తులు బలవంతులు. ఏమిటి వారి బలం?
దేవుని వాక్యము వారిలో నివసించుచూ ఉన్నది. దేవుని వాక్యము మీ యందు ఉన్నది, నిలుచుచూ ఉన్నది. దేవుని వాక్యము మీ యందు నిలుచుచూ ఉన్నది. మనం ఎప్పుడైనా పోరాటం వస్తే గెలిచినటువంటి సంగతులు మన హృదయంలో జ్ఞాపకానికి రావాలి. యోబు తన గ్రంథంలో అద్భుతమైన మాట వ్రాశాడు. చూడండి ఒకసారి. 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయము వచనము 25. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడు అనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచును అనియు నేను ఎరుగుదును. ఈలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. చాలు చాలు చాలులే. సరే, నా మట్టుకు నేనే చూచెదను, నా కనులారా ఆయనను చూచెదను. కృషించి ఉన్నవి, అయినా నేను నా దేవుని కనులారా చూచెదను. ఎంత నిరీక్షణ అండి! యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడిన ఈ మాటలు యోబు జీవితంలో ఎంత ధైర్యం, ఎంత నిరీక్షణ, ఎంత బలంగా ఈ మాట అంటున్నాడు. నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఎవరా విమోచకుడు? మనం ఎరుగుతాం. ఇప్పుడు పాపం యోబుకి ఏం తెలుసు ఆ రోజుల్లో? ప్రభు అయిన దేవుడు విమోచకుడు, ఆయన సజీవుడు. మరణించి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడుగా తిరిగి లేచినవాడు, ఆయన విమోచించినవాడు. 1 పేతురు పత్రికలో వ్రాయబడినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడదని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరగరా? యోబు ఎరిగినట్టు మీరు ఎరగరా? యోబు టైంలో అసలు యేసు ప్రభు రాలేదే, ఆయన పుట్టలేదే, ఆయన మరణించలేదే, ఆయన తిరిగి లేవలేదే, సజీవుడిగా పరలోకానికి వెళ్ళలేదే. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఆఫ్ జోబ్. యోబు యొక్క విశ్వాస నిరీక్షణలు ఎంత అద్భుతమైనవి! నన్ను విమోచించే నా విమోచకుడు ఆయన సజీవుడు అన్నాడు. అర్థమైందా? ఈ సంగతి మనం ఎరిగి ఉండాలి. నేను ఆరాధించే నా దేవుడు సజీవుడు, నేను ప్రార్థించే నా దేవుడు వింటా ఉన్నాడు, నేను స్తుతించే నా దేవుడు నన్ను ఎరిగినవాడు. ఈ సంగతులు మన హృదయాలలో ఉంటే ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! మనం ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి దుర్గతిలో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా, దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నా, యోబు అంటున్నాడు, నా చర్మం చీకిపోయినా మంచి కండిషన్లో లేడు. ఏం కండిషన్ అయింది? శరీరము క్షీణించినా, నా చర్మము చీకిపోయినా నా విమోచకుడు సజీవుడని నేను కన్నులారా ఆయన్ని చూస్తానని నేను ఎరుగుదును. దట్ మస్ట్ బి అవర్ హోప్. ఇలాంటి గొప్ప నిరీక్షణ మనము కలిగిన వరంగా ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో, యోహాను సువార్త 4:41, ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి అన్నారు, ఇంకా నువ్వు చెప్పే మాటలు మాకు పని లేదమ్మా, మా మట్టుకు మేము విని
ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచూ ఉన్నామని వాళ్ళందరూ జవాబు చెప్పారు. సమరయ స్త్రీ సజీవుడైన దేవుని కనుగొంది. జీవజలములు అందిస్తానని వాగ్దానం చేసిన ప్రభువుని ఆమె మాట్లాడింది. ఆయనతో ఆమెకు అర్థమైపోయింది, ఈయనే రాబోయే మెస్సయ్య, ఈయన జీవజలాలను అందిస్తున్నాడు, ఈయన నిజంగా రాబోయే లోకరక్షకుడు. ఈ సంగతి ఆమె గ్రహించి ఊరిలో వారందరి దగ్గరికి పరిగెత్తి, మెస్సియాని నేను కనుగొన్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనిషిని మీరు చూద్దురు కానీ రండి అని ఆమె మాట చెప్పి అందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఇప్పుడేమంటున్నారు తెలుసా? నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదు మేము ఇప్పుడు నమ్మేది ఆయన్ని, మేము నేరుగా ఆయన మాటలే విన్నాం. We believe Jesus because we heard the word from him. ఆయన నోట నుండి పలికిన మాట. 42వ వచనం చదివే. మా మట్టుకు మేము విని లోకరక్షకుడిని తెలుసుకొని నమ్ముచూ ఉన్నాము. నీ మట్టుకు నువ్వు. చాలాసార్లు మనలో కూడా ఏంది పాతోళ్ళు చేస్తున్నారు కాబట్టి అటు చేస్తున్నామంటే, ఏందా ఆరాధన అట్నా చేసేదాన్ని అన్నారు అనుకో ఎవరన్నా, ఏందని అటు జరుగుతుంటుంది. అందుకని మేము కూడా ఫాలో అవుతుంటాం. ఏందమ్మా మీరు ఆడవాళ్ళు గమ్మున కూర్చుంటారా మందిరంలో? ఏందో నా సంఘం వాళ్ళు అంతే మొదటి నుంచి అలవాటు అయ్యి ఇంకా ఆడే ఉంటాను. మీ మట్టుకు మీరేం తెలుసుకోలేదా? ఎవరన్నా చెప్పిన మాటలేనా? కాంట్ యు ఆన్సర్? వారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేరా? వాక్యం తెలీదా? మీ మట్టుకు మీరు వాక్యం ఎరగరా? నాకు తెలిసి చాలామంది ఇదే జవాబు చెబుతారు. ఏమని? ఏంది మీరు నిలబడి పాటలు పాడరాడా అనగలోనే, పాటలు ఎందుకు పాడాం? అందరం కూర్చొని పాడతామని చెప్పొద్దు. అందరం కూర్చొని అందరం మేము నిలబడ్డామా? మేము కూర్చోవాలాడా? మిగిలిన వాళ్ళందరూ నిలబడి పాడారా? గొంతుకత్తి బాగుండే వాళ్ళు ఎవరు నలుగురు నిలబెట్టామంతే. దే ఆర్ లీడర్స్. దే ఆర్ లీడింగ్ ద గ్రూప్ ఆఫ్ సింగింగ్. పాటలు పాడే వారందరినీ నడిపించే ఒక గ్రూప్గా ఉన్నారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు మంచి స్వరం కలిగినటువంటి వారు నడిపిస్తారు అంతే. దే లీడ్. మనమంతా వీ ఫాలో. మనం కూడా పాడతాం. మనం పాడమా? నా గొంతు బాగుండదు కాబట్టి నాకు మైక్ ఇచ్చినా కూడా గమ్మును పెడతాడా? అది కానీ నా మైకులో పెట్టేనా మీరంతా బెత్తరపోయి వెళ్ళాలి. బయట వాళ్ళు అంతు లేకుండా పోతారు, ఏందయ్య ఈయన గొంతు అని. శ్రావ్యంగా ఉన్నవారు మైకులో పాడాలా, శ్రావ్యంగా లేని వాళ్ళు మామూలుగా పాడాలా. అందరం పాడాలా. మైకులో పాడాల్సింది ఎవరు చెప్పండి తొందరగా? గొంతు బాగుండే వాళ్ళు, ట్యూన్ కలుపుకోగలిగిన వాళ్ళు. నిలబడ్డ వాళ్ళకి శృతి కుదరకపోతే అడ్డా? నిలబడ్డ వాళ్ళు ఆయన ఒక స్వరం, ఈయన ఒక స్వరం, ఆయన ఒక శృతి, ఈయన ఒక శృతి పాడారు అనుకో, ఆ మేళం వాయించే వాళ్ళకి ఎంత బాధ, ఆ కీబోర్డ్ వేసే వాళ్ళకి ఎంత బాధ, ఆ డ్రమ్స్ కొట్టే వాళ్ళకి ఎంత బాధ కదా. పాటలు పాడేవారు క్రమం ప్రకారంగా, సంఘములో ఉన్న క్రమం ప్రకారంగా పాడాలి. స్తుతులు చెల్లించేవారు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు సహోదరులు బిగ్గరగా స్తుతులు చెల్లిస్తూ ఉండగా సంఘమంతా ఫాలో అవుతున్నారు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉండగా మనమంతా ధ్యానం చేస్తున్నాం. అందరం ఆరాధన చేస్తాం. వ్యక్తిగతంగా ఎవరికి వారు స్తుతులు చెల్లిస్తారు, ఎవరికి వారు రొట్టె రసాల్లో పాల్గొంటారు. We all worship God. దేన్ని బట్టి? మీరు చెప్పిన మాటను బట్టి కాదు, స్వయాన వాక్యాన్ని బట్టి. వాక్యం మాకు తెలుసు, వాక్యాన్ని మేము నేర్చుకున్నాం. ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి మన దగ్గర. అంతేగాని ఏం చేద్దామన్నా మొదటి నుంచి ఆ సంఘానికి పోతున్నాము, వాళ్ళు ఆడ అట్ట చేస్తుంటారు, ఏం చేద్దాం ఇట్ట అనబాకండి.
ఎట్టెట్ట అన్నారంటే ఏం తెలియని వాళ్ళు అని అర్థం కదా. ఎరిగిన వారు చెప్పవలసిన మాట అది కాదు. దేవుని వాక్యం చెప్పినట్టుగా మేము నడుస్తున్నాం. వాక్యములో వ్రాయబడి ఉన్న మాట ప్రకారంగా మేము ఆరాధన చేస్తాం, కూడికలు జరిపిస్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, ఆరాధన చేస్తాం. చెప్పగలిగి ఉండాలి. ఈ సమరయ పట్టణంలో ఉన్న ప్రజలంతా ఏమన్నారు? ఏమో సమరయ స్త్రీ, నువ్వు మమ్మల్ని పిలుచుకొచ్చిన మాట నిజమేలే, నీతో పాత సంగతులని చెప్పాడు అని అన్నావులే, దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు మాత్రం నీ మాటను బట్టి కాదు, స్వయాన ఆయన మాట మేము విని గ్రహించి మేము నమ్ముతున్నాం అంతే. ఈ మాట ప్రతి విశ్వాసి చెప్పగలిగి ఉండాలి. అదే విశ్వాసి విజయం. ఏమిటది? మీకు తెలుసా? వాక్యం తెలుస్తుందా? మరణిస్తే ఎక్కడికి పోతాం తెలుసా? ఈ లోకంలో సాక్షులుగా ప్రభు కొరకు ఎలా జీవించాలో తెలుసా? ఏమి తెలియకుండా ఓరకు వచ్చి కూర్చోవటం, కొరకు పట్లు పడడం, గంట 2 గంటలు కూర్చోవటం, సైలెంట్గా లేచిపోవడం, ఇదే తెలిసిన వరమై ఉండాలి. ఇఫ్ యు నో థింగ్స్ యు ఆర్ విక్టోరియస్. నీ విషయాలు తెలిసిన వ్యక్తి అయితే, ఐజాక్ కన్నకు భారత నుంచి డబ్బులు వస్తాయంట తెలుసా? ఏమో మనకేం తెలుసు, వస్తున్నాయేమో ఇటు అనుకునేవాళ్ళు ఎంతమంది. కొంతమంది పాప ఉండబట్టుకోలేక అడుగుతారన్నా, నిజమేనా భారత నుంచి ఫండ్స్ వస్తాయంట మీకు అని. భారత నుంచి ఫండ్స్ లేవు, మీ మోహం లేవు, ఏమి లేవు. తెలుసుకో, అనుమానం ఉంటే అడుగు, తేల్చుకో, వివరం తెలుసుకో. అంతేగాని ఏమో ఏమో ఇది ఎవరి పని? సాతాను పని. సాతాను మాటలకు లొంగి లోబడి నమ్మి అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో అబద్ధాలు నమ్మే పని అయితే మనం ఓడిపోయిన వారం. మన అందరూ ఇక్కడికి వస్తానే అనుమానంతో వస్తుంటే ఏం జరుగుతుందో ఏందో మనకు తెలియదు. మరి కొంతమంది చెప్పుకుంటారు ఆదివారం కొంతమంది ముసలోళ్ళకి 100, 50 అట్టిస్తుంటాడు ఆయన. ఆయనకి డబ్బులు అంటే మీరు ఇచ్చినాయే కదా. మీరు ఆడిచ్చారు? 2వ శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్లో కానుకలు పడతాం మనం. సంఘ పెద్దలు లెక్క పెట్టి కవర్లు రాసి నా చేతికి ఇస్తారు. 3000, 4000, 2500, 900 ప్రతి కవరు, ప్రతి నెలలో కవర్ వస్తుంది. వృద్ధులుగా ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, దూరం నుంచి వచ్చేవారు, అటువంటి వారికి ఇస్తాం మనం. సంఘ పెద్దలు కానీ నేను కానీ ఎవరుంటే వాళ్ళు ఇస్తారు. ఎక్కడి అంట డబ్బులు? ఆ కవర్లో ఏం తెలియదు, ఆడిగా డబ్బులు రోజు ఇస్తుంటారంటే. సంఘంలో పెట్టిన కానుకలే ఇవి. ఏం గుసగుసల పనిలే, అనుమాన పడాల్సిన పనిలే. సాతానుడు చెప్పే గుసగుసలకు మనం చెవియకూడదు. యు మస్ట్ నో థింగ్స్. మీరు ఎరిగి ఉండాలి. అలా ఎరిగి ఉంటేనే మనము విజయము సాధించిన వారమని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:28 మనందరికి తెలిసిన వచనం. రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. వీ మస్ట్ నో దట్. మనము ఎరిగి ఉండాలి. కీడు జరిగిందా, అపాయం జరిగిందా, అనారోగ్యం వచ్చిందా, ఇబ్బంది కలిగిందా, శోధన వచ్చిందా, శోధన కలిగిందా, మేలు జరిగిందా, ప్రమోషన్ వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, ఏది జరిగినా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లల జీవితాలలో ఏది సంభవించినా దేవుని పిల్లల మేలు కోసమే జరుగుతాయి.
చెప్పండి, దేనికోసం జరుగుతాయి? మనం మేలు అనుకుంటుంటాం, కొన్నిసార్లు అది మన జీవితాలలో కీడు కావచ్చు. మనం కీడు అనుకుంటాం, అది మన జీవితాలకు మేలు కావచ్చు. మనకు తెలియదు ఏది మేలో ఏది కీడు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకనే ప్రతి విషయంలో దేవుని స్తుతించే బిడ్డలంగా మనం ఉండాలి. అందుకే రోమపత్రిక 8:28లో ఏ సందర్భంలోనైనా ఈ మాట జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పగలిగిన స్థాయిలో మనం ఉండాలి. దేవా నీకు స్తోత్రం. ఈ మాట ఎంత గంభీరమైనది. దేవుని ప్రేమించు వారికి అనండి అందరూ. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎరిగి ఉంటే అది విజయం. అది ఏందిరా, రోజు ప్రార్థనకు పోతుంటే మార్కులు తక్కువ వచ్చినాయి ఏంది? రోజు ప్రార్థన పోయేదానికి మార్కులు తక్కువ వచ్చేదానికి అసలు సంబంధం ఏంది? నాకు తెలియక అడుగుతా. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, బాగా చదవకపోతే మంచి మార్కులు రావు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాపర్గా నిలిస్తే ఉద్యోగం వస్తుంది, టాప్గా లేదు ఉద్యోగం రాదు. వ్యాపారం జాగ్రత్తగా నైపుణ్యంతో చేస్తే లాభం వస్తుంది, తెలివి తక్కువతనం చేస్తే నష్టం వస్తుంది. దట్ ఈస్ వెరీ నార్మల్. నువ్వు రోజు ప్రార్థనకు పోతుంటివే, రోజు ప్రార్థనకు పోయేదానికి దీనికి ముడి పెడతారు చూసారా? ఆమె ఎవరు, ఒక ఆమె బాప్తీసం తీసుకుంటే సాయంత్రానికి వాళ్ళ బర్రె చచ్చిపోయిందంట. బర్రె చచ్చిపోతే భర్త ప్రభు నమ్మనోడు భార్యను కొట్టి, నువ్వు ఏమంట బాప్తీసం తీసుకుని వచ్చి బర్రె చచ్చిపోయింది వరదాగా, పోయి వాళ్ళ బాప్తీసం వాళ్ళకి ఇచ్చిరా పో అన్నాడంట. ఆమె ఏడుచుకుంటూ మందిరానికి వచ్చిందంట. కొంచెం అన్న మా బర్రె చచ్చిపోయిందన్న, మా బాప్తీసాన్ని మళ్ళీ ఇచ్చిరమ్మన్నాడు అన్న. అంటే మాకు ఇయ్యమ్మ కన్నా మమ్మల్ని ముంచమ్మ. అందులో బాప్తీసానికి బర్రె చచ్చిపోయింది, దానికి ఏమన్నా సంబంధం ఉందమ్మా? బర్రెని ఏమన్నా పాము గరిచిందేమో, బర్రె తినకూడని ఆకులు ఏమన్నా మేసిందేమో, దానికి ఏమన్నా జబ్బు చేసిందేమో, అది ఎందుకు చచ్చిపోయిందో, నీ బాప్తీసానికి బర్రె చచ్చేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది తెలియని వాళ్ళు పలికే మాటలు, ఇవి అమాయకులు మాట్లాడే మాటలు. దేవుని ప్రేమించేవారు మాత్రం, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు మాత్రం, దేవుడు మన కోసం జరిగించే ప్రతిదీ మన మేలు కోసమే. యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు అనేటువంటి తమ్ముడు 10 మంది అన్నలు కలుసుకొని తమ్ముడిని అమ్మి పారేశారు. 20 వెండి నాణేలకు అమ్ముకున్నారు. తమ్ముడు బానిసగా వెళ్ళిపోయాడు. బానిస బతుకుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, చీవాట్లు తింటున్నాడు, కష్టపడుతున్నాడు, శోధనకు గురయ్యాడు, జైల్లో వేయబడ్డాడు. అన్ని ఓపిక అనుభవిస్తున్నాడు. ప్రభువా నేనేమి నేరం చేయలా, నేనేం దోషం చేయలా, నా జీవితంలో జరిగే ఈ నష్టాలన్నీ నా మేలు కోసమే. ఈ నెవర్ బాదర్డ్ అబౌట్ ది సఫరింగ్స్. తనకు కలుగుతున్నటువంటి శ్రమలలో దేనిని గురించి బాధపడ్డవాడు కాదు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. చెరసాలలో ఉన్నా కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి ఇష్టడుగా జీవించడానికే తాను కష్టపడ్డాడు తప్ప సాతానుకి ఎక్కడ లొంగినవాడు కాదు. ఒకరోజు సడన్గా దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో రాజుగారికి వచ్చిన కళ, దాని భావాన్ని చెప్పడానికి యోసేపు రావడం, ఆయన చెప్పడం, ఓ ఈ సంగతులన్నీ నీకు ఎంత బాగా తెలుసా అంటే, ఇది నువ్వే చెయ్యాలి. ఇవన్నీ పంట బాగా పండించాలి, 7 సంవత్సరాలు పండించిన పంట అంతా దాచిపెట్టి ధాన్యాగారాలలో నింపాలా. నీ అంత జ్ఞానవంతుడు ఎవరున్నాడు రా మా దేశంలో? ఎవరు నువ్వు అసలు?
ఆశ్చర్యపోతున్నాడు రాజు. ఇప్పుడు అనుకుంటున్నాడు యోసేపు, మా అన్నోళ్ళు అమ్ముకుంది అందుకా, మా అన్నోళ్ళు కొట్టింది అందుకేనా, నేను బానిసగా ఉంది ఇందుకేనా, నన్ను జైల్లో వేసింది అందుకేనా. జైల్లో ఉంటే కానీ రాజుకు అందుబాటులో వచ్చి రాజు తర్వాత రాజుగా దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు. మా తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కరువులో సావకుండా వారికి ఆహారం ఇచ్చేవాడిగా దేవుడు నన్ను ఉంచాడు. గాడ్ హ్యాస్ గివన్ మీ గ్రేట్ ప్రమోషన్. ఉన్నతమైన పదవులోనికి దేవుడు నన్ను నడిపించాడు. సమస్తము సమకూడి మేలు కలగడం కోసమే జరుగుతాయి. ఇది దేవుని పిల్లల జీవితాల్లో జరిగే సంభవాలు. అర్థమవుతుంది మాటలు? ఇది మన విజయం. ఎరిగి ఉండడమే మన విజయం. డూ యు నో దట్? ఓడిపోయిన ముఖం ఎట్లా ఉంటుంది, గెలిచిన వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది? ఓడిపోయిన వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది, గెలిచిన వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది? గెలిచిన వాళ్ళు ఎంత నవ్వుగా, సంతోషంగా, ఆహ్లాదంగా, ఆనందంగా, అతిశయంగా ఏరా అంటున్నాడు. ఓడిపోయినాడు ఏదరా అన్నాడు, తలకాయ నేలకు పడిద్ది. అది ఏం చేసేది అంకుల్, బాగా కష్టపడ్డాం కానీ అంటే అయిపోయింది అది ఇది అంటారు. నువ్వు గెలిచినోడువా ఓడిపోయినోడువా? యు ఆర్ విక్టోరియస్ నాట్ బికాస్ ఆఫ్ యూ. నీ వలన కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహించిన కృప ద్వారా నీవు విజయాన్ని పొందిన బిడ్డవు. ఈ విషయాన్ని గుర్తుపట్టడమే, తెలుసుకోవడమే గొప్ప సంగతి. ఈ విషయాన్ని గ్రహించడమే గొప్ప సంగతి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైన పోయినా దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది అని ఎరుగుదుము. ఈ గుడారం భూమి మీద శిథిలమైపోద్ది. ఏ గుడారం? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద ఉన్న ఈ గుడారం, ఈ నివాసం శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకు ఉన్నది. ఈ గుడారం శిథిలమైపోద్ది. ఏంది ఆ గుడారం? ఈ శరీరం అనే గుడారం భూమి మీదే శిథిలమైపోద్ది కదా. కానీ చేతితో చేయబడకుండా ఉండినటువంటి శాశ్వతమైన గుడారాన్ని పరలోకంలో దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక నూతనమైన దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఎలాంటి దేహం అది? అక్షయమైనది. ఏమి దేహం అది? ఇప్పుడున్న దేహం ఏంటి? ఇదంతా మారిపోద్ది. రంగులు మారిపోతాయి, బలం మారిపోద్ది, ఆకృతి మారిపోద్ది, ఆకారం మారిపోద్ది, ఆఖరికి ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. దీని గురించి ఎందుకు దిగులు? అది తెలుసుంటే దాని గురించి ఆలోచన, దిగులు అక్కరే లేదు. చేతితో చేయబడని గుడారం పరలోకములో మన కొరకు దాచి ఉంచాడు ప్రభు. అయిస్తాడు. శాశ్వత కాలం ఉండబోయే గుడారం అది. నిత్యము దేవునితో ఉండే అక్షయ దేహం కలిగిన వరమై ప్రభు సన్నిధిలో మనం ఉండబోతున్నాం. ఈ విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అది కానీ ఎరిగి ఉన్నవారు ఇప్పుడు శరీరంలో బలహీనత ఉన్నా, జబ్బున్నా, తగ్గిపోతున్నా, రంగుపోతున్నా, ఏమవుతున్నా దిగులు పడతారా? దిగులు పడక్కర్లేదు. దిగులు పడేది మన బలహీనత. దిగులు పడకుండా ఉండేదే విజయం. ఎరుగుదుము గనుక పరలోకమందు మనకు అక్షయమైన స్వాస్యం
ఉన్నదని ఎరుగుదము కనుక ఎంత ధైర్యంగా మనం ఉండాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనము 12వ వచనం. ఆ హేతువు చేత కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచు ఉన్నాను. ఈ శ్రమల యందు అనుభవించుచు నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక పౌలు భక్తుడు తన సువార్త పరిచర్య జీవితంలో ఎన్నో శ్రమలు పడుతున్నాడు. ఎందుకు ఇన్ని శ్రమలు పడుతున్నాడు అని అంటే, నాకు తెలిసి ఏం జరగబోతుందో. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ దట్ గాడ్ ఈజ్ దేర్. ఆయన ఉన్నాడు, అందుకే అనుభవిస్తున్నా. యేసు ప్రభు వారు కూడా శిలువ శ్రమలు అనుభవించేటప్పుడు దుష్టులైన ఈ మనుషుల చేత నేను కొట్టబడి, చంపబడి, మరణించి, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తాను. పొందబోయే బహుమానం కోసమై ఓపికతో కనిపెట్టుకొని ఉన్నా దేవుడు 3వ దినమున ఆయనను లేపును అన్న వాగ్దానం నెరవేరుతుంది కనుక ధైర్యంగా చెప్పేస్తున్నా, ఐ విల్ రైజ్ అగైన్. పౌలు కూడా అంటున్నాడు, ఈ శ్రమలన్నీ నాకు తెలుసు, దీనివలన కలగబోయే బహుమానాలు నాకు ఎదురు చూస్తున్నాయి. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎరిగి ఉండడం చాలా గొప్ప సంగతి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులరా, దేవుని పిల్లలమై ఉన్నాము, ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఎరిగి ఉండడం అనేదేనండి విజయం అంటే. ఇప్పుడు దాకా మీకు అర్థమవుతుంది. నేను చదివే వచనాలు, ఈ వచనాలు మళ్ళీ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవండి. నేను మీకు అర్థం కావడం కోసం ఏదో 1 or 2 ఉదాహరణలు చెబుతున్నాను, కానీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. దేవుని ఆత్మ నిజంగా మీకు బోధిస్తాడు. మనము ఎరిగిన వారము. మనం ఇప్పుడు ఏమై ఉన్నామో దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతామో మనకు తెలియదు, కానీ ఆయనను పోలి ఉండబోతున్నాం. మనం ఆయనను ఉన్నట్టుగా మనం చూడబోతున్నాం. దేవుని మనము ఎరుగుదుము, ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. అందుచేత ఆఖరిగా ఒక మాట 3వ అధ్యాయంలోని 14వ వచనం. ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని యేసు ప్రభు చూపించిన ప్రేమ మనం కూడా సహోదరుల చూపించే వారమైనట్లయితే మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణం లేదు, శిక్ష లేదు, నరకం లేదు. మనము దాటి ఉన్నాము, దాటి వచ్చేసాం బయటికి. ఎరిగిన వారం ఎంత ధైర్యంగా, ఎంత విజయోత్సవంతో ఉండాలి. ఎంతసేపుడికి ఎరగనోళ్ళు తిరిగినట్టు తిరుగుతుంటే. జేబులో 10,000 రూపాయలు చెక్కు ఉంది. జేబులో ఎంత ఉంది? ఎంత ఉంది జేబులో? 10,000 రూపాయలు చెక్కు ఉంది. అంటే దాని అర్థమేమి? 10,000 డబ్బులు ఉన్నాయి. ఐ ప్రామిస్ 10,000 రూపీస్ అని రాసి ఉంటుంది దాని మీద కూడా. ఇఫ్ యూ గో టు బ్యాంక్, ఆ కాగితం ఇయగానే, మీ పేరేనా ఇది, ఐజక్ బాబేనా? అవును సార్, సంతకం పెట్టండి, సంతకం పెట్టండి అంటాడు. ఎదురుగా సంతకం పెట్టేసి చాలు 10,000 రూపాయలు నా చేతికి డబ్బులు ఇస్తారు. చెక్ నా జేబులో ఉందంటే ఎంత ఉన్నట్టు? 10,000 ఉన్నట్టు. 10,000 రూపాయల చెక్కు జేబులో పెట్టుకొని
ఏందో నేను సాయంత్రానికి అన్నానికి లేవు అంటున్నాను అనుకో, ఎవడన్నా జేబులో చూసాడు అనుకో పొరపాటున, ఎవడు రేటు తెలుగుతో కూడా బ్యాంకు దగ్గరికి పోతే 10,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. 2 నెలల ఆంతం తినొచ్చు కూర్చొని ఓరక. అంత డబ్బు నీ దగ్గర పెట్టుకొని ఏమీ లేని వాని వలే నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా ఎంత ఘోరంగా ఉన్నావు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అలాంటివి. అవి మనం సొంతం చేసుకో. మనం చేయాల్సిన పని ఏం చెప్పండి? జేబులో చెక్కు పెట్టుకొని తిరగటం కాదు. ఎక్కడికి పోవాలా? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలా? అయ్యా చెక్ ఇదిగో, చెక్ ఇదిగో, సంతకం పెడతాను, ప్రార్థన, సంతకం పెడతాను, ఇదిగో ప్రార్థన, ఇటీ అంటాడు ఆయన. ఆయన నీకు ఇవ్వవలసిన క్యాష్ ఇచ్చేస్తాడు. ఈ ప్రాసెస్ లేదు, ఏమి లేదు. ఓరకు జేబులో పెట్టుకొని నమ్ముకున్నావా? నమ్ముకున్నా. బాప్తిజం వేసి తీసుకున్నానన్న, ఆరాధన అమ్మో రోజు తింటానన్న రొట్టె, చెక్ ఏం చేసాం? జేబులో ఉండలేదంటన్నా. దేవుడిచ్చిన వాగ్దానాలు అవి నీ సొంతం చేసుకోవటానికి చేతగా అట్లా నీకు. యు ఆర్ విక్టోరియస్. నువ్వు విజయాన్ని పొందిన వ్యక్తివని మర్చిపోయావు. దేవుడు నీకు అవి ఇచ్చాడన్న సంగతి మర్చిపోయావు. ఇచ్చిన వాటిని మార్చుకోవడం తెలియటం వల్ల ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా, ప్రభు దగ్గర గోజాడడం ద్వారా, అడుగుట ద్వారా, ఎరిగి ఉండటం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా అవన్నీ మన సొంతం అవుతాయి. ఈ సంగతి మర్చిపోకూడదు. ప్రభు మనలను అలాగును బలపరిచి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.